110వ సంకీర్తన మనం చూద్దాం. 110వ సంకీర్తన. ఈ వచనాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వచనం వెంబడి వచనాన్ని మనం చదువుకుందాం. 110 Psalms 110. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండ నీ యొద్దకు వచ్చెదరు. మెల్కిసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశం మీది ప్రధానిని ఆయన నలుగగొట్టును. దేవుడు ఈ కీర్తన ద్వారా మనల్ని ఆరాధనకు సిద్ధపరచునుగాక. ఈ కీర్తనలో ఇది దావీదు కీర్తన. ఈ కీర్తనలో దేవునికి సంబంధించి రెండు ముఖ్యమైన అంశాలు మనం చూస్తాం. మొదటి 4 వచనాల్లో చూస్తే మెస్సియా లక్షణాలు మనం చూస్తాం. క్యారెక్టర్ ఆఫ్ మెస్సియా. మొదటి 4 వచనాల్లో మెస్సియాకుండే లక్షణాలు మనం చూస్తాం. ఇక 5వ వచనము 6, 7 వచనాల్లో చూస్తే ద కాంక్వెస్ట్ ఆఫ్ మెస్సియా, మెస్సియా విజయాన్ని మనం చూస్తాం. మెస్సియా లక్షణాలు మొదటి 4 వచనాల్లో చూస్తాం. మెస్సియా విజయాన్ని చివరి వచనాల్లో మనం చూస్తాం. మెస్సియా అంటే యేసు ప్రభు. యేసు ప్రభు, రాబోయే యేసు ప్రభును గూర్చిన ఆ లక్షణాలు ఉన్నాయి. రాబోయే యేసు ప్రభును గూర్చిన విజయము కూడా మనం చూస్తాం. దావీదు దీన్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితమే రాబోయే మెస్సియా గురించి ఆయన ప్రవచించాడు, లేక తెలియకుండానే ప్రవచించాడు. దావీదు అంటున్నాడు కదా, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇక్కడ ప్రభువు అంటే యెహోవా, నా ప్రభువు అంటే కుమారుడు. ప్రభువు అంటే యెహోవా, జెహోవా అనవచ్చు. నా ప్రభువు అంటే కుమారుడు మెస్సియా. త్రిత్వమైన దేవుడు తెలియజేసే ఈ మాట. అందుకని నా ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు మనం అర్థం చేసుకుంటాం. నా ప్రభువుతో ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు, నా ప్రభువు అంటే కుమారుడైన యేసు ప్రభు. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుతో చెప్తున్న మాటని దావీదు చెప్తున్నాడు. దావీదు తెలియకుండానే ఈ మాటలు చెప్తున్నాడు. దావీదు ఆత్మవశుడై ఉన్నాడు. అందుకని తను ఎవరి గురించి మాట్లాడుతున్నాడో దావీదుకి తెలీదు. సో దేవుడు ఆయన్ని ఆత్మతో నింపి ఈ మాటలు పలికిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు, కుమారునితో చెప్తున్నాడు. సెలవిచ్చిన వాక్యమనగా, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. నీ శత్రువులను అంటే శత్రువులు, ఈ భూమి మీద ఉండే శత్రువులు అవ్వచ్చు, అపవాదం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు. ఈ శత్రువైన అపవాదిని, పాపాన్ని నీ పాదముల కింద మోపు వరకు నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ఇక్కడ ఒక 3 విషయాలు మనం అర్థం చేసుకుంటాం. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెస్సియా. మెస్సియా యొక్క గుణలక్షణాల్లో 3 గుణలక్షణాలు మనం చూస్తాం. ఒకటి ఏమిటంటే అపాయింటెడ్ అండ్ హానర్డ్ బై జెహోవా. మెస్సియా తండ్రి అయిన దేవుని చేత నియమించబడ్డాడు. తండ్రి అయిన దేవుని చేత ఘనపరచబడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? త్రిత్వమైన దేవుడు,
తండ్రి అయిన దేవుణ్ణి ఇక్కడ మెస్సియాగా తండ్రి అయిన దేవుణ్ణి మనం చూస్తే, తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే కుమారుణ్ణి భూలోకానికి పంపిస్తున్నాడు. కుమారుణ్ణి భూలోకానికి పంపించి కుమారుణ్ణి ఘనపరుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుని భూలోకానికి ఎందుకు పంపించాడంటే మెస్సియాగా పంపించాడు, పాపులకు రక్షకుడుగా పంపించాడు. అందుకని మెస్సియా యేసు ప్రభు తండ్రి చేత నియమించబడినవాడు, తండ్రి చేత ఘనపరచబడినవాడు. అందుకని తండ్రి అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. హీ ఈజ్ మై బిలవర్డ్ సన్, ఐ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ హిమ్ అంటాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను అంటాడు. అందుకని తండ్రి కుమారుణ్ణి నియమించాడు మెస్సియాగా. అంతేకాదు తండ్రి కుమారుణ్ణి గణపరుస్తున్నాడు. అదే మనం చూస్తాం 2వ వచనంలో కూడా, యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగా జేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయవు. యేసు ప్రభు తండ్రి చేత నియమించబడ్డాడు. అంతేకాదు తండ్రి చేత గౌరవప్రదమైన స్థానములో ఉంచాడు. ఏంటా గౌరవప్రదమైన స్థానం అంటే, నా కుడి పార్శ్వమున కూర్చుండము. కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున బెట్టబడినవాడు. అందుకని యేసు ప్రభు ఎవరంటే తండ్రి చేత పంపబడినవాడు, లేక తండ్రి చేత నియమించబడినవాడు. అంతేకాదు తండ్రి చేత గణపరచబడినవాడు. ఈ లోకమంతా యేసు ప్రభుని గణపరిచిన, ఈ లోకమంతా యేసు ప్రభుని అవమానపరిచిన యేసు ప్రభుకి ఏమీ కాదు. ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పాను, ప్రపంచంలో లైట్లన్నీ వేస్తే సూర్యుని కాంతిలో ఏమైనా మార్పు వస్తుందా? ప్రపంచంలో లైట్లన్నీ ఆపేస్తే సూర్యుని కాంతి ఏమైనా తగ్గిపోద్దా? తగ్గదు, ఏమీ తగ్గదు. సూర్యకాంతిలో ఏ మార్పు ఉండదు. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద లైట్లు వేసినా తీసేసిన, ఎందుకంటే సూర్యకాంతి ముందు ఈ ప్రపంచంలో వెలుగు చాలా తక్కువ, మకమకలాడేది అని చెప్పవచ్చు. ఇది బగబగలాడేది కాదు. అలాగే ప్రభువుని ఈ లోకమంతా తిరస్కరించిన ఆయన మహిమలో ఏమీ లోపము ఉండదు. ప్రభువుని లోకమంతా గనపరిచిన ఆయన మహిమలో ఏ రాదు. 1% ఆయన మహిమ పెరగదు, 1% ఆయన మహిమ తగ్గదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకని యేసు ప్రభుని ఎవరో దూషించారు, యేసు ప్రభుని, నథింగ్ హ్యాపెన్స్ టు జీసస్, నథింగ్ హ్యాపెన్స్ టు జీసస్. యేసును అందరూ గనపరిచిన ఆయనకి ఏమి 1% మహిమ పెరగదు. యేసును అందరూ అవమానపరిచిన ఆయన అవమానంలో ఆయనకున్న ఆ ఘనతలో 1% కూడా తగ్గదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి ఆయన్ని కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టాడు. ఆయన్ని ఘనపరచడం అనేది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. అంతే, ఇట్ ఈస్ ఏ ప్రివిలేజ్ టు హానర్ గాడ్. అంతేగాని ఆయన గణపరచడం ద్వారా ఆయన ఏమి ఉప్పొంగిపోడు, ఆయన అవమానపరచడం ద్వారా ఆయనకేమి నష్టము రాదు. కానీ ఆయన ఘనపరచడం మా దేవుడు మనకిస్తున్న ఆధిక్యత అని అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద పర్వతం ముందు పిచ్చుక, పెద్ద పర్వతం దగ్గర పిచ్చుక దాని ప్రతాపాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తే పర్వతానికి ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందా? పిచ్చుకే. పెద్ద పర్వతం మీద పిచ్చుక తిరుగుబాటు చేసింది అనుకోండి, నష్టం ఎవరికి? పిచ్చుకే. పెద్ద పర్వతాన్ని పిచ్చుక పొగిడింది అనుకోండి, పర్వతానికి ఏమి ఉప్పొంగదు, అది పిచ్చుకకి ఘనత వస్తుంది. అందుకని దేవుణ్ణి ఘనపరచడము, ఇది దేవుడు మనకిస్తున్న ఆధిక్యత. కుమారుణ్ణి లేక యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవుడు నియమించాడు మెస్సియాగా. తండ్రి అయిన దేవుడే గణపరిచాడు. ఈయన నా ప్రియకుమారుడు అని అన్నాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అందుకని యేసు ప్రభు ఎక్కడ భూమి మీద సేవ చేసిన 3.5 సంవత్సరాలు ఆయన ఎంతో తీవ్రంగా ఆ రోజు సమాజం అవమానించింది. ఆయన ఎక్కడ చెక్కు చెదరలేదు, దులిపేసుకుని వెళ్ళిపోయాడు. బికాజ్ నథింగ్ హ్యాపెన్ టు జీసస్ ఈ సంబడి డిజానర్ హిమ్, నథింగ్ హ్యాపెన్స్ టు జీసస్ ఈ సంబడి రెడిక్యూల్స్ హిమ్. ఎవరో యేసు ప్రభుని అవమానించడం ద్వారా, ఎవరో యేసు ప్రభుని దూషించడం ద్వారా యేసుకు ఏమీ కాదు. అయితే ఆయన బిడ్డలుగా మనకు కొంత గాయం అవుతుంది, అంతేగాని యేసు ప్రభుకి ఏమి. ఎందుకంటే ఆయన మహాదేవుడు,
మహోన్నతుడైన దేవుడు, మహాకాశముల మీద ఉన్న దేవుడు, సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, లేక తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్న దేవుడు, 1% ఆయన మహిమలో వ్యత్యాసం రాదు. ఆయన్ని ఘనపరిచిన, ఆయన తృణీకరించిన, ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ టు హానర్ గాడ్. దేవుడిని ఘనపరచడం దేవుడు మనకిస్తున్న. ఎక్కడ ఉద్రేకాలు వెళ్ళిపోకండి. యేసు ప్రభుని ఏదో అన్నారు, నథింగ్ హ్యాపన్స్ టు జీసస్. యేసుకి ఏమీ జరగదు, యేసు ప్రభుకి ఏమీ జరగదు. అందుకని మెస్సియా తండ్రి చేత పంపబడ్డాడు, తండ్రి చేత గణపరచబడ్డాడు. రెండవది మనం 3వ వచనంలో చూస్తే, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకార కృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఏంటి 3వ వచనం అంటే, రికగ్నైజ్డ్ బై హిస్ పీపుల్. మెస్సియా తండ్రి చేత ఎంపిక చేయబడ్డాడు, తండ్రి చేత గణపరచబడ్డాడు, నెంబర్ 1. రెండవది, మెస్సియా తన ప్రజల చేత ఆయన ఘనపరచబడుతున్నాడు. అదే మనం చూస్తున్నాం కదా, నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకార కృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదురు. ఏంటి ఈ మాటలకు అర్థం? అలాగే 3వ వచనంలో చూస్తే, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదురు. ఏంటంటే ఇది దేవుణ్ణి ఆరాధించడంలో ఒక అర్థం, దేవుణ్ణి ఆరాధించడంలో ఒక అర్థం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు, నీ యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకార కృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదురు. ఏంటి అంటే దేవుని ప్రజలు ఈ విధంగా గణపరుస్తారు. యుద్ధ సన్నాహులు అవడము, లేక మంచు వలె అనడము, లేక పరిశుద్ధ అలంకార కృతులే అనడము, అరుణోదయ గర్భములోంచి రావడము. ఏంటి ఈ పదాలన్నీ అంటే దేవుణ్ణి గణపరచుట, దేవుణ్ణి గణపరచుట. మంచు ఉదయకాలమున అలా పడుతుంది, మంచు పడిన గడ్డి, ఆ నీటి బిందువులు, ఆ సూర్యరశ్మి వలన నీటి బిందువులు ఏమవుతాయి, మెరుస్తూ ఉంటాయి. ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే మనకి పట్టణాల్లో ఉండదు, కానీ గ్రామాల్లో కొన్ని కొండ ప్రాంతాల్లోకి వెళ్తే మంచు, ఆ డ్రాప్స్ అంటాం, అది దాన్ని మంచు అని కూడా అన్నాము. మిస్ట్ అంటాం, మిస్ట్ నీటి ఆవిరి అంటాం, మిస్ట్ అంటాం, MIST మిస్ట్. ఆ నీటి ఆవిరి గడ్డి మీద పడినప్పుడు ఆ బిందువులు అలాగుంటాయి, అవి ఎంతో అందంగా వస్తాయి. అరకు, ఆ కొండ ప్రాంతాలకు వెళ్తే మీకు కనబడుతూ ఉంటాయి, ఎంతో అందంగా ఉంటుంది. మంచు వలె అంటున్నాడు. అంతేకాదు, పరిశుద్ధ అలంకార కృతులై, పరిశుద్ధ అలంకార కృతులై అంటే పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉంటారు. పరిశుద్ధమైన అలంకరణ ఏంటి? పరిశుద్ధమైన అలంకరణ అంటే అర్థం ఏమిటి? మంచు వలె అంటే అర్థం ఏమిటి? ఇదంతా దేవుణ్ణి ఘనపరచుట అనే దానికి అర్థం. అందుకని చాలాసార్లు చెప్పాను, మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ డిక్షనరీ ఉండాలన్నాను. బైబిల్ డిక్షనరీ అంటే తెలుసు కదా, తెలుగు పదాలకి అర్థం తెలుసుకోవాలంటే బైబిల్ డిక్షనరీ మనము చూడాలి. కనీసం ప్రసంగాలు చేసేవాళ్ళైనా బైబిల్ డిక్షనరీస్ ఉండాలి. ఈ పదాలు ఏంటంటే దేవుణ్ణి ఘనపరచడానికి దేవుడు వాడుతున్న పదాలు. మంచు వలె అంటున్నాడు, అరుణోదయ గర్భం అంటున్నాడు, పరిశుద్ధాలంకార కృతులే అంటున్నాడు. అంటే మెస్సియాని తండ్రి అయిన దేవుడు గణపరుస్తున్నాడు. అంతేకాదు, ప్రజలు, యవనస్తులు అంటే ప్రజలు కూడా ఆయన్ని గణపరుస్తున్నాం. మనము మెస్సియాని గణపరుస్తున్నాం. యేసు ప్రభుని మనము మంచు ఏ విధంగా ఒక సౌందర్యంగా చేస్తుందో, అంతేకాదు ఆ పరిశుద్ధ అలంకరణ ఒక అలంకరణతో సౌందర్యంగా ఉంటే ఎంతమందిని ఆకర్షిస్తామో, ప్రభువును కూడా మనం ఆ విధంగా ఆరాధన చేస్తాము. అందుకని ప్రజలు దేవుణ్ణి ఘనపరచడం అనేది 3వ వచనములో చూస్తాం. 2వ వచనములో మనము తండ్రి అయిన దేవుడు మెస్సియాని గణపరచడం చూస్తాం. 3వ వచనములో ఆయన ప్రజలు ఆయన గణపరచడం మనము చూస్తాం. ఇక 4వ వచనాన్ని చూస్తే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. 4వ వచనం ఏంటంటే, మెల్కీసెదెకు క్రమము చొప్పున, అకార్డింగ్ టు ది ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెకియన్ అని అంటాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు. నిరంతరము అంటే ఆ మాట అర్థం చేసుకో. నిరంతరం అంటే నిత్యము, యాజకుడు అంటే నిత్యము యాజకుడుగా యేసు ప్రభువు ఉన్నాడు. యేసు ప్రభువు నిత్యము యాజకుడిగా ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయము
యేసు చేసిన యాజక ప్రార్థన. ఆ యేసు చేసిన యాజక ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం చివరిలో ఆమేన్ అని ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయన యాజక ప్రార్థన యోహాను 17లో చేశాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం చేశాడు. ఇప్పుడు ఆ యాజక ప్రార్థన ఈ రోజుకు కూడా ప్రభు కొనసాగిస్తున్నాడు. అదే హెబ్రీ 7:24-25లో మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క యాజక ప్రార్థన ఈ రోజుకి కొనసాగిస్తున్నాడు. ఎలా కొనసాగిస్తున్నాడంటే ఆయన మరణము లేని యాజకుడు, ఆయన నిత్యము ఉండే యాజకుడు. అందుకని నిరంతరము యాజకుడై ఉన్నాడు, నిరంతరము ఆయన యాజకుడుగా ఉన్నాడు. మెల్కీసెదెకు గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఒక రోజున బైబిల్ స్టడీలో అనుకుంటా మెల్కీసెదెకు గురించి చెప్పాను. మెల్కీసెదెకు ఆదికాండం 14వ అధ్యాయంలో మీరు చూడండి, మీకు తెలుసు. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రాము ఎప్పుడైతే, అబ్రాము అని అంటాం లేకపోతే అబ్రహాము ఎప్పుడైతే ఆ యుద్ధములో విజయాన్ని సాధించి వచ్చినప్పుడు మెల్కీసెదెకు సడన్గా పిక్చర్లోకి వస్తాడు. మెల్కీసెదెకు ఆయన వంశావళి గురించి అక్కడ రాయబడలేదు. ఆయన ఏ దేశం నుంచి వచ్చాడో రాయబడలేదు. ఏదో సియోను రాజు అని రాయబడుతుంది. సియోను రాజు అంటే యెరూషలేము రాజు. సో అక్కడ మెల్కీసెదెకు సడన్గా వస్తాడు, అబ్రహాం దగ్గరికి వస్తాడు. అతని వంశావళి గురించి రాయలేదు. వచ్చి ఏం చేస్తాడంటే అబ్రహాం ఇచ్చిన దశంభాగాన్ని తీసుకుంటాడు. అబ్రహాము ఇచ్చిన టైత్ మెల్కీసెదెకు యాక్సెప్ట్ చేస్తాడు. తీసుకొని అబ్రహాముని మెల్కీసెదెకు ఏం చేస్తాడు? దీవిస్తాడు. రొట్టెని ద్రాక్షారసాన్ని మెల్కీసెదెకు ఇస్తాడు. తర్వాత మెల్కీసెదెకు వెళ్ళిపోతాడు. ఇది ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ మెల్కీసెదెకు ఎక్కడి నుంచి వచ్చాడు? షిలోహు లేక సియోను నుంచి వచ్చాడంట. ఎందుకు వచ్చాడో తెలీదు, ఎందుకు అబ్రహాము దగ్గర దశంభాగం తీసుకున్నాడో తెలీదు. అబ్రహామును దీవిస్తాడు, మరి రొట్టె ద్రాక్షారసము ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ మెల్కీసెదెకు దేవుడు కాదు, యేసు ప్రభువు కాదు, ఆయన అక్కడ నిజమైన వ్యక్తి. అందుకని ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకుని యేసు ప్రభువుతో పోల్చకూడదు, దేవునితో పోల్చకూడదు. ఆ మెల్కీసెదెకు ఒక నిజమైన వ్యక్తి. అయితే ఆ మెల్కీసెదెకుని యేసు ప్రభువుతో పోల్చవచ్చు. ఇప్పుడు మనం నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభువుతో పోల్చవచ్చు. అయితే ఆ మెల్కీసెదెకు యేసు ప్రభువు కాదు. ఆ మెల్కీసెదెకు దేవుని కుమారుడు. పాత నిబంధనలో చాలాసార్లు మహిమలో ఉన్న యేసు ప్రభువు ప్రత్యక్షమవుతాడు. సో ఆ మెల్కీసెదెకు నిజంగా మనిషే. అయితే ఆయన ప్రభువుకి పోలికగా ఉన్నాడు. కొన్నిసార్లు ఈ విధంగా చెప్తాం, మోషేని యేసు ప్రభుతో పోలిస్తామా లేదా? మోషేని యేసు ప్రభుతో పోలిస్తాం. ఎందుకంటే మోషే ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాడు, యేసు ప్రభు కూడా మానవుల్ని పాపం నుంచి విడిపించాడు. మోషేని యేసు ప్రభుతో పోలిస్తాం. అలాగే యెహోషువని యేసు ప్రభుతో పోల్చి, యెహోషువ అంటే జాషువా అంటే జీసస్. యెహోషువను కూడా యేసు ప్రభుతో పోలిస్తాం. ఎందుకంటే యెహోషువ కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ కనానులోకి నడిపించాడు, శత్రువుల మీద విజయం ఇచ్చాడు. మోషేని పోలుస్తాం యేసు ప్రభుతో, యెహోషువను పోలుస్తాం యేసు ప్రభుతో. అలాగని మోషే యేసు ప్రభువా? కాదు. అలాగని యెహోషువ యేసు ప్రభువా? కాదు. అలాగే మెల్కీసెదెకుని యేసు ప్రభుతో పోలుస్తాం. అలాగని మెల్కీసెదెకు యేసు ప్రభువా? కాదు, పోలిక మాత్రమే. అయితే ఆ మెల్కీసెదెకు ఎందుకో వచ్చాడు అబ్రహాం దగ్గరికి? అబ్రహాం ఇచ్చిన దశంభాగాన్ని స్వీకరించాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. అబ్రహాము మెల్కీసెదెకు ఒకే ఒకసారి దశంభాగం ఇచ్చాడు. ఇక అబ్రహాం తన జీవితంలో ఎవరికి దశంభాగాన్ని ఇవ్వలేదు. ఓన్లీ వన్స్ హీ హాస్ గివెన్ టైత్. అబ్రహాము ఒక్కసారి దశంభాగం ఇచ్చాడు. అది ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తాం. ఇంకోసారి అబ్రహాము ఎవరికీ దశంభాగాన్ని ఇవ్వలేదు. ఆ పుచ్చుకున్న వాళ్ళు ఎవరంటే మెల్కీసెదెకు. పుచ్చుకుని మెల్కీసెదెకు ఏం చేశాడంటే అబ్రహాం దీవించాడు. తర్వాత రొట్టె ద్రాక్షలు అది యేసుకి పోలుస్తాము, ఆయన్ని ఒక యాజకుడుగా పోలుస్తాం. అందుకని మెల్కీసెదెకు ఒక యాజకుడుగా పోల్చబడ్డాడు. కానీ మన మెల్కీసెదెకు అనగా ఎవరు? యేసు ప్రభు. ఆ మెల్కీసెదెకు చనిపోయాడు. తర్వాత ఆ మెల్కీసెదెకు చనిపోయాడు, కానీ మన మెల్కీసెదెకు మరణించడు. ఈయన నిరంతరము ఉన్నవాడు. ఆ మెల్కీసెదెకు ఎవరి గురించి విజ్ఞాపన చేశాడో తెలియదు. చూడండి, మీరు ఆదికాండం 14వ అధ్యాయం చూస్తే
ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రాహాముకు కనబడిన మెల్కీసెదెకు ఎవరి గురించి ఆయన విజ్ఞాపన చేశాడా? చూడండి, 18వ వచనం చదువుతాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను, అంటే అబ్రహాముకి ఇచ్చాడు. అతడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాముని ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అంతే. మెల్కీసెదెకు ఏమైపోయాడో తెలీదు. తర్వాత మళ్ళీ ఒకసారి అబ్రహాముకి మెల్కీసెదెకు కనబడలేదు. మెల్కీసెదెకు కనుమరుగైపోయాడు. ఇంకా బైబిల్లో ఎక్కడ మెల్కీసెదెకు గురించి ఉండదు. ఏమయ్యాడు? ఆ రోజున ఆయన కనుమరుగైపోయాడు, ఆయన మరణించాడు. కానీ ఆ మెల్కీసెదెకు యేసు ప్రభుతో మనము పోలిస్తాము. అతడు దేవుణ్ణి, అబ్రహాముని దీవించాడు, రొట్టెని ద్రాక్షరసాన్ని ఇచ్చాడు, దశంభాగాన్ని స్వీకరించాడు. కానీ మన మెల్కీసెదెకు ఎవరంటే నిరంతరం ఉండేవాడు. అక్కడ మెల్కీసెదెకు ఎవరి గురించి విజ్ఞాపన చేయలేదు. అందుకని అబ్రహాము దగ్గరకు వచ్చిన మెల్కీసెదెకు అబ్రహాము గురించి విజ్ఞాపన చేయలేదు, అబ్రహాముని దీవించాడు అంతే. మీకు అర్థమవుతుందా లేదా? కానీ మన మెల్కీసెదెకు విజ్ఞాపన చేసేవాడు. ఆ మెల్కీసెదెకు ఎవరి గురించి విజ్ఞాపన చేయలేదు, కానీ మన మెల్కీసెదెకు విజ్ఞాపన చేసేవాడు. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనం మీరే చదవండి, మీకే తెలుస్తుంది. హెబ్రీ 7:24-25. ఈయన నిరంతరం ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడైను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు 22వ వచనంలో కూడా ఉంటుంది. నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసెను, ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడేను. మన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఆ మెల్కీసెదెకు చనిపోయాడు, మన మెల్కీసెదెకు మరణించడు. ఆ మెల్కీసెదెకు విజ్ఞాపన చేయలేదు, మన మెల్కీసెదెకు విజ్ఞాపన చేస్తాడు. ఏంటి విజ్ఞాపన చేయడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు మనకి యాజకుడిగా ఉన్నాడు. యేసు ప్రభు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు, అంటే మరణించడు. ఇప్పుడు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన మెల్కీసెదెకు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? మన మెల్కీసెదెకు ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? అసలు విజ్ఞాపన అంటే అర్థం ఏంటి? విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది. మన మెల్కీసెదెకు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? తప్పిపోకుండా ఉండడానికి, పాపములో పడిపోకుండా ఉండడానికి, మనకి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి, మనం సాతాను శోధనలకు లొంగిపోకుండా ఉండడానికి మనం మెల్కీసెదెకు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థమైందా? పాత నిబంధనలో మెల్కీసెదెకు ఎవరి గురించి విజ్ఞాపన చేయలేదు, కానీ మన మెల్కీసెదెకు మన గురించి విజ్ఞాపన చేసినాడు. ఈరోజు మనం పాపంలో పడకుండా ఉన్నామంటే కారణం ఎవరో చెప్పండి? కారణం ఎవరో చెప్పండి? మీరు చేస్తున్న ప్రార్థన, నేను చేస్తున్న ప్రార్థన కాదు. యేసు ప్రభు చేస్తున్న విజ్ఞాపన. మనకి ఈ రోజున ప్రమాదాలు జరగలేదు, మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. దేని కొరకు? ఎవరు చేస్తున్నారు? మన మెల్కీసెదెకు చేసిన విజ్ఞాపన. అందుకని ఈ రోజున ప్రమాదం జరగలేదు. ఈరోజు మనమందరం బ్రతికున్నాం, ఈరోజు మనమందరం సంతోషంగా ఉన్నాం. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? మన భద్రత కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన ఆత్మల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మనం శోధనలో పడకుండా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, పాపానికి లొంగిపోకుండా ఉండడానికి విజ్ఞాపన చేస్తున్నాడు. మన మెల్కీసెదెకు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతకాలం మన మెల్కీసెదెకు మన గురించి విజ్ఞాపన చేస్తాడు? నిరంతరము విజ్ఞాపన చేస్తాడు. నిరంతరం అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? మనం పరలోకానికి వెళ్ళే వరకు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ మెల్కీసెదెకు యేసు ప్రభు నూతన నిబంధన గ్రంథం మెల్కీసెదెకు. యేసు ప్రభు నిరంతరం ఉండే మెల్కీసెదెకు. ఆ మెల్కీసెదెకు ఏదో అబ్రహాం దగ్గరికి వచ్చాడు, అబ్రహాముని దీవించాడు, అబ్రహాంకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు, అబ్రహాం దశంభాగం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, కనుమరుగైపోయాడు. కానీ ఆ మెల్కీసెదెకు ఎవరి గురించి విజ్ఞాపన చేయలేదు. కానీ మన మెల్కీసెదెకు అందరి గురించి విజ్ఞాపన చేసినాడు. ఈరోజు మనము క్షేమంగా ఉన్నాం, ఈరోజు మనము నీతిగా ఉన్నాం, ఈ రోజున పరిశుద్ధంగా ఉన్నాం, ఈ రోజున పాపాన్ని జయించగలుగుతున్నాం, ఈరోజు దేవుని కొరకు ఏదో చేయగలుగుతున్నామంటే ఆ మెల్కీసెదెకు చేస్తున్న విజ్ఞాపన.
అందుకే నా మెల్కీసెదెకైన ప్రభువుకి మనం ఏం అర్పించాలి? ఆరాధన అర్పించాలి. ఆరాధన అర్పించాలి. ఇదంతా ఆయన చేస్తుంది, మనం చేసేది కాదు. మనం చేసేది కాదు. బహుశా ప్రవీణ్ అని ఆయన ఆ రోజు హైదరాబాద్లో బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరి ఉండొచ్చు. క్రైస్తవులు అన్నవాళ్ళు ప్రార్థన చేసుకునే బయలుదేరుతారు కదా, ఆయన కూడా ఆ రోజున ప్రార్థన చేసుకుని బయలుదేరి ఉండొచ్చు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెల్కీసెదెకు ఎవరంటే విజ్ఞాపన చేసేవాడు. ఆయన విజ్ఞాపనము చేసేవాడు, నిరంతరము విజ్ఞాపనము చేసేవాడు. మనల్ని భద్రపరుస్తున్నాడు. మన భౌతిక జీవితాలను, మన ఆత్మీయ జీవితాల్ని ఆయన భద్రపరుస్తున్నాడు. పాపములో పడిపోకుండా భద్రపరుస్తున్నాడు, శోధనలోకి లొంగిపోకుండా భద్రపరుస్తున్నాడు. ఈయన నిరంతరము యాజకుడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ మెస్సియా. మొదటి 4 వచనాల్లో ఏం చూసామంటే 110వ సంకీర్తనలో మెస్సియా లక్షణాలు చూసాం. మెస్సియా లక్షణాలు. సో మెస్సియాని తండ్రి అయిన దేవుడు లోకానికి పంపించాడు. మెస్సియాని తండ్రి అయిన దేవుడు ఘనపరుస్తున్నాడు. మెస్సియాని ఆయన ప్రజలుగా ఉన్న మనము ఘనపరుస్తున్నాము. ఈ మెస్సియా మన కొరకు యాజకుడుగా ఉన్నాడు, నిరంతరం ఉండే యాజకుడుగా ఉన్నాడు. ఈ మెస్సియా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ 4 వచనాల్లో క్యారెక్టర్ ఆఫ్ మెస్సియా, మెస్సియా లక్షణాలు మనం చూస్తాం. 5, 6, 7 వచనాల్లో మనం చూస్తే కాంక్వెస్ట్ ఆఫ్ మెస్సియా, మెస్సియా పొందిన విజయాన్ని మనం చూస్తాం. 5వ వచనంలో చూస్తే మెస్సియా ఫైట్స్ విత్ కింగ్స్ అని ఉంటుంది. 5వ వచనంలో, ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగొట్టును. మెస్సియా ఎవరంటే రాజులను నలగొట్టేవాడు. మన మెస్సియా రాజులను నలగొట్టేవాడు. చాలా జాగ్రత్తగా వినండి. మెస్సియా రాజులను నలగొట్టాడా లేదా? ఫరోను నలగొట్టాడా లేదా? ఏం చెప్పరేంటి? ఫరోను నలగొట్టాడు లేదా? తర్వాత అష్షూరు రాజులు నలగొట్టాడా లేదా? బబులోనీయులు నలగొట్టాడా లేదా? వీళ్ళెవరో మాకు తెలియదు అంటావా? మాది పారసీకులు నలగొట్టాడా లేదా? గ్రీకులు అలెగ్జాండర్ గ్రేట్ ఏం వెళ్ళలేదు. రోమియోల్ని తర్వాత నలగొట్టాడా లేదా? మెస్సియా రాజులను నలగొట్టేవాడు. ప్రపంచ చరిత్రలో మెస్సియాకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళని నలగొట్టాడు. అయితే మనమే క్రైస్తవులమి అతి తెలివితేటలు ప్రదర్శించి ఆయన నలగొట్టే వరకు మనం టైం ఇవ్వకుండా మనమే నలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మనం నలిగిపోతున్నాం. అర్థమైందా? నేను ఎవరి గురించి చెప్తున్నాను? కాంటెంపరీ ఇష్యూస్ చెప్తున్నాను. మెస్సియా రాజులను నలగొట్టేవాడు. ఆయన సమయంలో ఆయన రాజులను నలగొట్టేవాడు. ఆయన సమయంలో ఫరోని నలగొట్టాడు, బబులోనీని నలగొట్టాడు, అష్షూరీలు నలగొట్టాడు, మాదీయులు నలగొట్టాడు, పారసీకులు నలగొట్టాడు, రోమియులు నలగొట్టాడు. ప్రపంచంలో చక్రవర్తులు నలగొట్టాడు, నియంతలు నలగొట్టాడు, ప్రపంచంలో రాజులు నలగొట్టాడు. మెస్సియా నలగొట్టేవాడు. అయితే ఆయన కాలంలో ఆయన నలగొడతాడు. మనం కంగారు పడి ఎవరినో నలగొట్టడానికి ప్రయత్నం చేస్తే మనం నలిగిపోవడం తప్ప ఏమీ సాధించేది ఏమీ ఉండదు. మెస్సియా హీజ్ ద కాంక్వెస్ట్ అని అంటాం. మెస్సియా నలగొట్టేవాడు, మెస్సియా విజయాన్ని పొందేవాడు. 430 సంవత్సరాల తర్వాత ఫరోని నలగొట్టాడు. అంటే మెస్సియా ఫరోని నలగొట్టడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? 4 సెంచురీలు, 430 సంవత్సరాలు తీసుకున్నాడు. మనం కంగారు పడితే మనం నలిగిపోతాం. ఆయన టైంలో ఆయన నలగొట్టాడు. అందుకని మెస్సియా ఎవరంటే ఆయన తన కోప దినమున రాజులను నలగొట్టును. సిలువలో సాతానుని నలగొట్టాడు, సిలువలో పాపాన్ని జయించాడు కదా. మెస్సియా అంతిమ శత్రువైన సాతాన్ని నలగొట్టాడు, అంతిమ శత్రువైన పాపం మీద విజయం పొందాడు. అంతేకాదు, మానవులను భయపెట్టే మరణం అనే శత్రువును కూడా మెస్సియా ఏం చేశాడు? జయించాడు. యేసుప్రభు మరణాన్ని జయించాడు. యేసుప్రభు పాపం మీద విజయం పొందాడు. యేసుప్రభు అపవాదిని ఓడించాడు. ఈ భూలోక రాజులందరూ ఆయనకి చాలా తేలికైన వాళ్ళు. మెస్సియా ఎవరంటే రాజులను నలగొట్టును, సాతాన్ని ఓడించాడు, పాపం మీద విజయం పొందాడు.
అంతేకాదు మరణం మీద విజయం పొందాడు, మెస్సియా చేశాడు. ఇక తర్వాత మనం చూస్తే మెస్సియా ఎవరంటే 6-7 వచనాల్లో చూస్తే, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉండును, విశాల దేశం మీద ప్రధానిని ఆయన నలుగొట్టును, మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. అంటే మెస్సియా ఎవరంటే తీర్పు తీర్చేవాడు. ఎవరు ఈ మెస్సియా? యేసుప్రభుని గురించి చెప్తున్నా. ఇదంతా దావీదు ప్రవచిస్తున్నాడు. 110వ సంకీర్తన రాబోయే మెస్సియా గురించి దావీదు ప్రవచనము. 110వ కీర్తన రాబోయే మెస్సియా గురించి దావీదు ప్రవచనం. మెస్సియా తీర్పు తీర్చేవాడు. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉండను, విశాల దేశం మీద ప్రధానిని ఆయన నలగొట్టును. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జడ్జ్ అని అంటాం. సో యేసు ప్రభు ఏంటంటే హీ బ్రింగ్స్ జడ్జిమెంట్ అపాన్ ద పీపుల్. హీ జడ్జెస్ ద నేషన్స్, హీ జడ్జెస్ ద పీపుల్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఆయన శత్రువులకు తీర్పు తీర్చేవాడు, ఆయన వ్యతిరేకులకు తీర్పు తీర్చేవాడు, ఆయన వ్యతిరేకులను ఆయన శిక్షించేవాడు. మనం వెయిట్ చేయాలి. మనం అరిసి కేకలేస్తే ఏది జరగదు. ఈ క్రైస్తవులకి అది అర్థం కాలేదు. నేనేమీ చేయలేను, మీరు ఏమీ చేయలేను, వదిలేయడమే ఈ క్రైస్తవత్వాన్ని. జరుగుతున్న అల్లరంతా మీరు చూస్తున్నారు కదా. ఇది అజ్ఞానపు క్రైస్తవ్యము, ఇది వాక్యం ఎరగని క్రైస్తవ్యము, ఇది యేసు ప్రభుని గురించి పూర్తిగా తెలియని క్రైస్తవ్యము. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటి, కేకలు వేయడం. వాళ్ళకి తెలియంది ఏమిటంటే మౌనం వహించడం. మనం మౌనం వహిస్తే ఆయన కేక వేస్తాడు, మనం కేక వేస్తే ఆయన మౌనం వహిస్తాడు. మనం యాక్షన్ తీసుకుంటే ఆయన కాముగా ఉంటాడు, మనము కాముగా ఉంటే ఆయన యాక్షను తీసుకుంటాడు. ఇది క్రైస్తవులకి తెలియలేదు. అజ్ఞానం, అవివేకం, అంతే, ఇంక చెప్పేది ఏమీ లేదు. సో మెస్సియా తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్పు తీర్చడానికి ఉన్నాడు, అంతే కదా. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని, భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ధవళ సింహాసనం మీద ఆసీనుడైన వారిని ఒకరిని చూచితిని. ఎవరైనా? ధవళ సింహాసనం మీద ఆసీనుడైన వాళ్ళు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన ఈ ప్రపంచానికి తీర్పు తీస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయన్ను పంపిన తండ్రిని ఘనపరచుడు. తండ్రి అయిన దేవుడు కుమారునికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చి ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ హ్యాస్ గోట్ అథారిటీ టు జడ్జ్ ద వరల్డ్. జీసస్ క్రైస్ట్ హ్యాస్ గోట్ అథారిటీ టు జడ్జ్ ద ఎనిమీస్ ఆఫ్ క్రిస్టియానిటీ, ద ఎనిమీస్ ఆఫ్ ది చర్చ్, ద ఎనిమీస్ ఆఫ్ క్రైస్ట్. ఆయనకి దేవుడు అధికారం ఇచ్చాడు. జస్ట్ వెయిట్ చేయాలి, ఆయన తీర్పు తీరుస్తాడు. జస్ట్ వెయిట్ చేయాలి, ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రపంచంలో అందరికీ చాలా కష్టమైంది ఏంటో చెప్పమంటారా? వెయిటింగ్. పరీక్షలు రాసిన వెంటనే రిజల్ట్ వచ్చేయాలి, వెయిట్ చేయలేరు. సంబంధం చూసిన వెంటనే పెళ్ళి అయిపోవాలి, వెయిట్ చేయలేరు. చదువులు అయిపోయిన వెంటనే ఉద్యోగం వచ్చేయాలి, వెయిట్ చేయలేరు. స్టేషన్కి వెళ్ళిన వెంటనే ట్రైన్ వచ్చేయాలి, వెయిట్ చేయలేము. ట్రైన్ ఎక్కిన వెంటనే ఇంటికి చేరిపోవాలి, వెయిట్ చేయలేము. అబ్బా, ట్రైన్ ఏంటి ఎంత లేట్గా వెళ్తుంది. ఫ్లైట్ ఎక్కిన వెంటనే డెస్టినేషన్ వెళ్ళిపోవాలి, వెయిట్ చేయలేం. ప్రపంచంలో అందరికీ కష్టమైంది ఏంటంటే వెయిటింగ్ ఈజ్ ద మోర్ డిఫికల్ట్ టాస్క్ అన్నాడు. కానీ వెయిట్ చేయాలి, వేచి ఉండాలి. అందుకని ఈ కీర్తనలో మెస్సియా అయిన ప్రభుని గురించి మనం వింటున్నాం. మనం ఆరాధన చేయడానికి అంశాలు ఏమిటంటే, మెస్సియా లక్షణాలని దేవుడు చూపిస్తున్నాడు, మెస్సియా విజయాన్ని దేవుడు చూపిస్తున్నాడు. సో ఆ మెస్సియాని తండ్రి అయిన దేవుడు మరి లోకానికి పంపించాడు, పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా శిలువలో మరణించడానికి. తండ్రి అయిన దేవుని చేత ఆ మెస్సియా గణపరచబడ్డాడు. జీవితంలో 33.5 సంవత్సరాలు గణపరచబడ్డాడు.
3.5 సంవత్సరాలు సేవలో గనపరచబడ్డాడు. సిలువలో కూడా మెస్సియాని తండ్రి గనపరిచాడు. ఆయన జీవితం అంతా తండ్రి చేత గనపరచబడినవాడు. లోకం ఆయన తృణీకరించవచ్చు భౌతికంగా, కానీ తండ్రి ఆయన్ని గనపరిచాడు. అంతేకాదు మెస్సియాని మనము గనపరుస్తాం, మంచుతో గనపరుస్తాం, పరిశుద్ధ అలంకరణ కృతులతో, అంటే పరిశుద్ధ అలంకరణ ధరించుకొని మనము కూడా పరిశుద్ధంగా జీవిస్తూ ఆ ప్రభువుని గనపరుస్తాం, ఆరాధన చేస్తాం. మెస్సియా నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేసే యాజకుడుగా ఉన్నాడు. మన గురించి ఒకరోజు ప్రార్థన చేస్తారు, 2 రోజులు ప్రార్థన చేస్తారు. మన గురించి మానకు 1 సంవత్సరం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను ఎవరి గురించి 1 సంవత్సరం మర్చిపోకుండా ప్రార్థన చేయలేదు. నేను చేయలేదు, ఒప్పుకుంటున్నాను కదా. ఎందుకంటే అంత జ్ఞాపకం ఏమి లేదు. ఏదో ప్రార్థన చేస్తామంటాము, 2 రోజులు 3 రోజులు చేస్తాం, తర్వాత మర్చిపోతాం. అంతేనా అందరిని? మీలో సంవత్సరం పొడిగిన ఒకరి గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చేమో, లేరు అండములు. అయితే నేను అలా ప్రార్థన చేసిన వాళ్ళని కాదు, నేను మర్చిపోతాను. ఏదో 2-3 రోజులు 6 రోజులు జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తానని. కానీ మెస్సీ అటువంటి వాడు కాదు. నిరంతరము మనం పరలోకం వెళ్ళే వరకు మన గురించి ఆయన విజ్ఞాపన చేసేవాడు. ఎవరున్నారండి మన గురించి అంత విజ్ఞాపన చేసేవాళ్ళు? జ్ఞాపకం ఉంటే ప్రార్థన చేస్తారు, లేకపోతే మర్చిపోతారు. కానీ మన మెస్సియా మన కొరకు నిరంతరము నిత్యత్వపు పర్యంతము విజ్ఞాపన చేసేవాడు. ఎందుకు ఆయన ఆరాధన చేయాలంటే, నువ్వు నిరంతరము నా కొరకు యాజకుడిగా ఉన్నావు, నువ్వు నిరంతరము నా కొరకు విజ్ఞాపన చేస్తున్నావు. నీ విజ్ఞాపన ఫలితమే ఈరోజు శోధనలోంచి తప్పించబడుతున్నాను. నీ విజ్ఞాపన ఫలితమే ఈరోజున పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను. నీ విజ్ఞాపన ఫలితమే ఆరోగ్యంగా ఉండగలిగాను. నీ విజ్ఞాపన ఫలితమే ఈరోజు సజీవుల లెక్కల్లో ఉన్నాను, భద్రంగా ఉన్నాను. నీ విజ్ఞాపన ఫలితమే ఈ స్థితిలో ఉండడానికి కారణము. నువ్వు శత్రువుల్ని జయించావు. నాకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులైన అపవాదిని సిలువలో ఓడించావు. మరణాన్ని నువ్వు ఓడించావు. నన్ను నరకములోకి తీసుకుని వెళ్ళే పాపాన్ని నువ్వు ఓడించావు. అంతేకాదు, నువ్వు శత్రువులకి తీర్పు తీర్చే దేవుడివి. ఒకరోజున నీ వ్యతిరేకులకు తీర్పు తీర్చే దేవుడివి. మమ్మల్ని దూషించి హింసించే శత్రువులను కూడా నువ్వు తీర్పు తీర్చే దేవుడివి. నువ్వు తీర్పరిగా ఉన్నావు ఓ మెస్సియా. ఓ ప్రభువా, నువ్వు తీర్పరిగా ఉన్నావు. నిన్ను ఒక మెస్సియాగా, నిన్ను ఒక యాజకుడుగా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఎవరి గురించి పంపించాడు? నా గురించి పంపించాడు, మన గురించి పంపించాడు. అందుకని ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధన చేయాలి. ద క్యారెక్టర్ ఆఫ్ మెస్సియా, ద కాంక్వెస్ట్ ఆఫ్ మెస్సియా. మెస్సియా యొక్క లక్షణాలు మనం చూసాము, మెస్సియా యొక్క విజయాన్ని చూసాము. మెస్సియా లక్షణాలు: తండ్రి చేత పంపబడ్డాడు, తండ్రి చేత కనపరచబడ్డాడు, మన కొరకు పంపబడ్డాడు, మనం మహిమపరచడం కొరకు పంపబడ్డాడు, మన పాపముల నిమిత్తం పంపబడ్డాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకు విజయాన్ని పొందాడు, మన తరపున మన శత్రువుల్ని తీర్పు తీర్చబోతున్నాడు.